హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండు రాష్ట్రాల ఫలితాలే అయినప్పటికీ లోక్సభ ప్రతిఫలాంత ఆసక్తి ప్రజలకు కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో గెలుపు ఎవరిది అనేది ఆసక్తి రేపుతుంది. మరి ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా? అవన్నీ తిరగబడితే జనం తీర్పిచ్చారా అనేది మరి కాసేపట్లో తేలిపోనుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల అనంతరం బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఇదే తొలి ప్రత్యక్ష పోరు కావటం, మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న వేళ ఈ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఐఎన్ఎల్డి, బీఎస్సీ, జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీలు ప్రధానంగా తలపడ్డాయి. అత్యధిక స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం కనబడుతోంది. మొత్తం 90 స్థానాల్లో 1031 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా వీరిలో 464 మంది స్వతంత్ర అభ్యర్థులే. అక్టోబర్ 5న ఒకే విడతలో ఎన్నికలు జరగగా 67.9% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లో 3 విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో 90 సీట్లలో 873 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆర్టికల్ 370 రద్దయ్యాక తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగల వారు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014లో పోలింగ్ శాతం 65.52 నమోదైతే ఈసారి 63.45%కే పరిమితమైంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా బటామాలు నుంచి బరిలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషేరా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జమ్మూ కశ్మీర్లో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు తమ విజయ అవకాశాలపై ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్, ఎన్సీ కూటమి నేతలు జమ్మూ కశ్మీర్లో ఏర్పడే ప్రభుత్వం తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి పోటీలో నిలిచిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్లు తాము సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతూ ఉండగా బీజేపీ స్వతంత్ర అభ్యర్థులపై నమ్మకం పెట్టుకుంది. మరోవైపు తమ మద్దతు లేకుండా జమ్మూ కశ్మీర్లో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని పీడీపీ చెబుతోంది. ఈ ఎన్నికల్లో 35 సీట్లు గెలుచుకొని తమ పార్టీయే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా. హర్యానా, జమ్మూ కశ్మీర్లో ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లే వస్తే కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో కూడా జోష్ పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంత మెజారిటీ లేకపోవడంతో ఇటీవల ఆ పార్టీ కేంద్రంలో చాలా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రతిపక్షాల నుంచి బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి కీలకంగా మారాయి. వీటిలో బీజేపీ వెనుకబడితే దేశవ్యాప్తంగా మళ్లీ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో నేతల భవితవ్యం తేలనుంది.